ఒక స్పెషల్ ఇన్విటేషన్, అది కూడా విజయం మీదేనని ఒక ప్రామిస్ చేస్తూ వచ్చింది. ఆన్ పాసివ్ కమ్యూనిటీ మెంబర్స్కి వచ్చిన ఈ విక్టరీ విత్ యాష్ అని పిలుపు, అసలు దీని వెనుకున్న కథ ఏంటి? పదండి, ఈరోజు మనం దీన్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. అక్టోబర్ 2, 2025 ఈ డేట్ ఆన్ పాసివ్ సభ్యులకు చాలా స్పెషల్. ఎందుకంటే అదే రోజు వాళ్ళకి విజయంతో ఆశ ప్రత్యేక ఆహ్వానం అంటూ ఒక మెసేజ్ వచ్చింది. మరిది జస్ట్ ఒక ఇన్విటేషనా, లేక దాని వెనుక ఇంకేమైనా ఉందా? లోతుగా చూద్దాం. అయితే ఆగండి, ఈ ఇన్విటేషన్ హఠాత్తుగా ఏమీ రాలేదు. దీని వెనుక ఒక స్టోరీ ఉంది, ఒక సీక్వెన్స్ ఉంది. అది అర్థం చేసుకుంటేనే ఈ పిలుపు ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసేద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, సెప్టెంబర్ 27న ఒక పెద్ద లైవ్ గ్లోబల్ అప్డేట్ జరిగింది. కరెక్ట్గా 5 రోజుల తర్వాత అక్టోబర్ 2న ఈ స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. యాక్షన్ తీసుకోవడానికి కేవలం 1 వారం టైం ఇచ్చారు. ఇంత అర్జెన్సీ ఎందుకు? ఈ డెడ్లైన్ మనకు ఏం చెప్పాలనుకుంటోంది? సరే, బ్యాక్గ్రౌండ్ అయితే క్లియర్ కదా. ఇక అస్సలు మ్యాటర్కి వచ్చేద్దాం. అందరినీ అట్రాక్ట్ చేస్తున్న ఆ పేరు విక్టరీ విత్ యాష్. ఏంటిదసలు? ఏదైనా కొత్త కంపెనీయా, లేక ఒక కొత్త మూవ్మెంటా? ఏంటో చూద్దాం పదండి. ఓకే, విక్టరీ విత్ యాష్ అంటే బేసిక్గా 3 విషయాల కలయిక. ఫస్ట్, ఇది ఒక ఫ్రీ మెంబర్షిప్ కమ్యూనిటీ, అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సెకండ్, ఇది ఒక కమ్యూనికేషన్స్ హబ్, అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇక థర్డ్, ఇది ఒక ట్రైనింగ్ సెంటర్, అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక ప్లేస్. సో ఈ 3 కలిస్తే ఇది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అవుతుంది. ప్రతి కొత్త విషయానికి ఒక పర్పస్ ఉంటుంది కదా, అలాగే విక్టరీ విత్ యాష్కి కూడా 3 క్లియర్ గోల్స్ ఉన్నాయి. 1, కమ్యూనిటీ మొత్తాన్ని ఒకటిగా తీసుకురావడం. 2, అందరూ కలిసి ఎదగడం. 3, ముందు రాబోయే జర్నీకి అందర్నీ ప్రిపేర్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే అందరూ కలిసి ముందుకు వెళ్లాలన్నదే దీని ఉద్దేశ్యం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది జస్ట్ మెంబర్షిప్ కోసం పిలుపు కాదు, అంతకంటే చాలా పెద్దది. ప్రయారిటీ ప్లేస్మెంట్ అనే ఒక స్పెషల్ ఆఫర్. ఈ మాట వినగానే అందరిలోనూ ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. అసలు ఏంటి ప్రయారిటీ ప్లేస్మెంట్? అందరి మైండ్లోనూ ఇప్పుడు ఇదే క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది. ఇంతకీ ఏంటి ఈ ప్రియారిటీ ప్లేస్మెంట్? సరే, ఈ ఆఫర్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఇది ఎగ్జిస్టింగ్ ఆన్ పాసివ్ మెంబర్స్కి మాత్రమే. సెకండ్, ఇదొక కొత్త ఆర్గనైజేషన్లో పొజిషన్ కోసం అప్లై చేసుకునే ఛాన్స్. ఇక మూడోది, ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్, సెలెక్ట్ అయిన వాళ్లను రాబోయే బిజినెస్లోకి మైగ్రేట్ చేస్తారు. అంటే ఇది ఫ్యూచర్లో ఒక కీ రోల్కి దారితీయొచ్చన్నమాట. ఆఫర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది, కానీ దాన్ని పొందాలంటే అప్లికేషన్ ప్రాసెస్ సరిగ్గా ఫాలో అవ్వాలి. మరి ఆ ప్రాసెస్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఒక ఆన్ పాసివ్ అకౌంట్కి ఒక్క అప్లికేషన్ మాత్రమే. ఇది చాలా చాలా క్లియర్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. మొత్తం 5 ఈజీ స్టెప్స్ అంతే. స్టెప్ 1, ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలి. స్టెప్ 2, మీ పేరు ఆల్రెడీ అక్కడ ఉంటుంది, దాన్ని కన్ఫర్మ్ చేయండి. స్టెప్ 3, మీ ఈమెయిల్ వెరిఫై చేయండి, ఎందుకంటే ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా దానికే వస్తుంది. స్టెప్ 4, మిగిలిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి చాలా సింపుల్గా ఉంటాయి, వాటిని ఫిల్ చేయండి. ఇక ఫైనల్ స్టెప్ 5, 1 వీక్ లోపల అప్లికేషన్ను సబ్మిట్ చేసేయండి. అంతే. ఓకే, అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేశారు. మరి తర్వాతేంటి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈ జర్నీ ముందుకెలా సాగుతుంది? పదండి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక లుక్ వేద్దాం. ఒకవేళ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే ఫస్ట్ మీకొక ఈమెయిల్ వస్తుంది. అందులో నెక్స్ట్ స్టెప్స్ ఏంటో క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వమని ఒక అఫీషియల్ ఇన్విటేషన్ వస్తుంది. కానీ ఇక్కడొక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే స్టాండర్డ్ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సెక్యూరిటీ కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం ఇది చాలా అవసరం. ఫైనల్గా ఈ మొత్తం ప్రయత్నం వెనుక ఉన్న అస్సలు స్పిరిట్ ఏంటో ఈ ఒక్క లైన్ చెబుతుంది. ఫ్యూచర్ని షేప్ చేయడంలో మనందరి ఉమ్మడి కల అయిన ఆ బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ డ్రీమ్కి దారివేయడంలో హెల్ప్ చేయడం. చూసారా, ఇది కేవలం ఒక బిజినెస్ ఆపర్చునిటీ కాదు, ఒక పెద్ద విజన్లో భాగం కమ్మని పిలుపు. సరే, ఈ మొత్తం విశ్లేషణను
ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక ఆఫర్ అందరికీ కాకుండా ఎక్స్క్లూజివ్గా కొందరికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నప్పుడు రాబోయే జర్నీ గురించి అది ఏం సూచిస్తోంది? ఇది కేవలం ఒక ఆఫరా లేక ఒక కొత్త చాప్టర్కి ఆరంభమా? ఈ ప్రశ్నపై ఆలోచించాల్సిన అవసరముంది.